స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో ఇదే అంశానికి సంబంధించి తానే తొలగించాలని కూడా చెప్పానని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ముద్ర వేయడంలో ఈ దివ్యాంగుల దొంగలని ముద్ర వేయడంలో యథారాజ తదా సహచరులు ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నాను. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎస్ పాషా గారు, రిచెస్ట్ సీఎం పాలనలో ఉన్నామని కాలర్ ఎగరేసుకొని చెప్పుకొని హాయిగా బతకాల్సినటువంటి మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులు పింఛన్ కోసం రోడ్డెక్కి నినదించాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, కాళ్ళు ఇడ్చుకుంటూ రావాలి, కళ్ళు లేకపోయినా కన్నీళ్లు పెట్టుకోవాలనే దుస్థితి ఎందుకు వచ్చింది సార్? అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. 931 కోట్ల రూపాయల ఆస్తి చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి ఆస్తి. సరే, వెనకాల ఎంత ఉందో లేదో కూడా మనకు తెలియదు. చూపిస్తున్నది అయితే 931 కోట్ల రూపాయలు. విషయం ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్లు భారతదేశంలో యూనియన్ టెరిటరీస్తో కలుపుకుంటే 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మందికి ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కలుపుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆస్తితో సరితూగలేదు. 30 మంది ఆస్తి మొత్తం ఒకవైపు వేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎక్కువ. 30 మందిది ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారిది ఒకవైపు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారే 31 మందిది కలిపితే 1,600 కోట్లు అయింది. చంద్రబాబు నాయుడు గారిది అంతకంటే ఎక్కువే ఉంది కదా. 30 కోట్లు ఎక్కువ ఉంది కదా. అవును. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంత ఆస్తి సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఆయన మొదలు పెట్టింది 2 ఎకరాలతో. సరే, మీరు 1 ఎకరం అన్నారు, నేను 2 ఎకరాలు. అన్నదమ్ములు కదా వాళ్ళు, ఒక్కొక్క ఎకరా పంచుకుంటారేమో అంటే పంచుకోకపోయినా 2 ఎకరాలు పట్టుకున్నాము. 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి 47 సంవత్సరాలలో 931 కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించాలో చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆ సీక్రెట్ మాకు చెబితే మేము కూడా ఆస్తి సంపాదనలో పడతాం. ఇప్పుడు పూర్ టు రిచ్ ఏదో చేస్తున్నారే, వద్దాం సార్. అంతే. ముందు ఈయన ఏం చేశారంటే, ఈయన పూర్ టు రిచ్ ఈయన కుటుంబంలో ఈయన అవలంబించారు. ఉదాహరణకి 2 ఎకరాల నుంచి 931 కోట్ల రూపాయలు ఈయన ఆస్తి మాత్రమే. ఈయన కుటుంబంలో మిగతా వాళ్ళ ఆస్తి, ఉదాహరణకి ఆయన కొడుకు గారు ఉన్నారు, ఆయన సతీమణి ఉన్నారు, ఆయన కోడలు గారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు మొత్తం కూడగట్టుకుంటే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో, సరే ఇప్పటికే ఆల్రెడీ దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ ఎవరు అంటే ముఖ్యమంత్రి ఈయనే. కానీ పారిశ్రామికవేత్తలతో కూడా పోటీ చేసేంత ఆస్తులు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి ఫ్యూచర్లో. అన్ని కలుపుకుంటే, కుటుంబంలో అందరిది కలుపుకుంటే కూడా వాళ్ళతోటి కూడా, అంటే అదానీ అంబానీతో కూడా పోటీ చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. అలా నాకు అనిపిస్తుంది, అందరి ఆస్తులు కలుపుకుంటే. ఇది ఈ విషయం. దయచేసి ఎలా చేయాలో చెప్తే మేము కూడా ఈరోజు మొదలు పెడతాం. మీరు కూడా ఈశ్వర్ గారు దయచేసి ఆ ఫార్ములాని ఫాలో అవ్వండి, ఆయన చెప్తారేమో చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి చిన్న లెక్కలు వేసుకుందాం సార్. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 15 ఏళ్ళలో ప్రతి నెల 1,00,000 రూపాయలు వెనకేసింది అనుకుందాం. ప్రతి నెల 1,00,000 రూపాయలు. 15 ఏళ్ళు అంటే 180 నెలలు. వచ్చే జీతం ఎంత సార్? ఎంత వచ్చినా 1,00,000. 180 నెలలు 15 ఏళ్ళు అంటే 180 నెలల్లో 1,00,000 రూపాయలు అంటే 1,80,00,000 అవ్వాలి. ఇంతేనా? అంతే అవ్వాలి. అంతే కదా సార్. 1,00,000 రూపాయలు అంటే 180 నెలల్లో ఎంత సార్? అంతే కదా. సరే, ఆయన పెన్షన్లు వస్తున్నాయి, అది కూడా వేసుకుందాము. అదొక 2 కోట్లు వేసుకుందాం. అయినా కూడా 3,80,00,000 రూపాయలకి మించి ఆయన ఆస్తి ఉండకూడదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు వేరే వ్యాపారాలు చేయడానికి లేదు కదా. అవును, చేస్తే అది క్రైమ్ కదా. కరెక్ట్. మరి అలాంటప్పుడు 3,80,00,000కి మించి ఉండకూడదు. మరి ఎట్లుంది ఈయనకి అంత ఆస్తి? ఎట్లొచ్చింది? ఏదైనా మిరాకిల్ జరిగిందా? ఎందుకంటే మీరు వ్యాపారమా చేయలేదు, ఎందుకంటే మీరు రాజకీయ నాయకుడు. మరి ఇంత ఆస్తి ఎలా కూడగొట్టగలిగారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక నెక్స్ట్ దివ్యాంగులు, వికలాంగుల పరిస్థితి. సార్, ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే, 4,000 రూపాయల పెన్షన్ కోసం, కేవలం 4,000 రూపాయల పెన్షన్ కోసం ఒక వ్యక్తి తనని తాను చంపుకున్నాడు. 4,000 కోసం, 40,000 40 లక్షలు కాదండి, 4,000 రూపాయల కోసం ఉరి వేసుకున్నాడు చెట్టుకి. అది కూడా ఎక్కడంటే ఎంపీడీఓ గారి ఆఫీసు పక్కన ఉరి వేసుకున్నాడు. ఎందుకో తెలుసా సార్ మీకు? భార్యకి మొహం చూపించలేకపోయాడు. ఇంటికి వెళ్తే ఖర్చులున్నాయి, నా భార్య ఖర్చులు అసలు ఆలోచిస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఈరోజు అది పరిస్థితి.
ఆయన ఉరి వేసుకున్నాడు. ఎంత ఘోరం, సత్తెనపల్లిలో అవును. ఆ ఘోరం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్ శ్రీకాళహస్తి దగ్గర. శ్రీకాళహస్తి చూశాను. దంపతులు ఆత్మహత్య. ఇది ఎంత ఘోరం మీరు చెప్పినటువంటి కేసు. నిజానికి ఉరి ఎవరు వేసుకోవాలి? వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఉరి ఎవరు వేసుకోవాలి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. ఎవరైతే నోటీసులు ఇచ్చారో ఈ ఎంపీడీఓ గారు, ఆయన ఉరేసుకోవాలి. ఆయన అధికారులు ఉరేసుకోవాలి. ఈ ఎవరైతే ఏసీ రూమ్లో కూర్చొని ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మేధావి ఎవరైతే ఉన్నాడో వాడు ఉరేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఉరేసుకోవాలి. ఈరోజు ఒక అమాయకుడు ఉరేసుకుని చచ్చిపోయాడు 4,000 రూపాయల కోసం. అంటే పేదవాడి బ్రతుకు 4,000 రూపాయలే సార్. ఈరోజు పేదవాడి బ్రతుకు 4,000 రూపాయలే ఈరోజు. దీనికంటే ఘోరం ఇంకోటి ఉండదు. శ్రీకాకుళం జిల్లాలో పింఛన్ తొలగింపుతో దంపతుల ఆత్మహత్య చూస్తున్నాం మనం. దీన్ని ఏం చేస్తున్నారో తెలుసా సార్? ప్రజలకు చెప్పాలి. చెప్తాను, అది కూడా చెప్తాను. కుటుంబ కలహాలతో వాళ్ళ ఆత్మహత్య ఒక ఇది చిత్రీకరించే మొత్తం కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను సింపుల్గా ఒక విషయం చెప్తాను సార్. ఆయన చనిపోయినటువంటి ఎవరైతే రామలింగారెడ్డి గారు ఉన్నారో, రామలింగారెడ్డి గారి భార్య గారు, ఆమె బయటకు వచ్చి చెప్పింది ఓకే ఇది సంగతి అని చెప్పేసి. అయినా కూడా కుటుంబ కలహాలు అని చెప్పేసి. కుటుంబ కలహాలు ఉంటే ఇంట్లో ఊరేసుకుంటారు, ఎక్కడో పొలం దగ్గర ఊరేసుకుంటారు, వేరే ఎక్కడో. ఎంపీడీఓ గారి ఆఫీసు పక్కన ఉన్న చెట్టుకు ఎందుకు వేసుకుంటారు సార్? నాకు ఒకసారి లాజిక్ చెప్పండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం జరుగుతుంది ఏంటంటే, వైద్యో నారాయణో హరి అంటాం మనం. అవును, వైద్యుడిని దేవుడితో పోలుస్తాం మనం. ఆ వైద్యులు కూడా ఈరోజు చేస్తున్నటువంటి పనుల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. దయచేసి 2 చేతులు జోడించి, ఎందుకంటే ఒకానొక సమయంలో ప్రపంచాన్ని కాపాడింది మీరే. ఈరోజు ఈ వికలాంగులు, ఈ దివ్యాంగులు, వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయంటే మీరు ఇచ్చే ఒక సర్టిఫికేట్ వల్ల. ఆలోచించి సర్టిఫికేట్స్ ఇవ్వండి. సరే, మీ చేతిలో ఏం లేదు, అర్థమైంది. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 66,34,000 మందికి పెన్షన్లు ఇస్తే టోటల్గా ఈ ప్రభుత్వము మొన్న ఆగస్టుకి ఇచ్చిన పెన్షన్లు 62,19,000 రూపాయలే సార్. 62,19,000 రూపాయలు. మరి మిగతా వాళ్ళు ఎటు పోయారు? కొత్త వాళ్ళు ఎక్కడ యాడ్ అయ్యారు? దయచేసి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చూడండి సార్, జిల్లాల వారీగా అన్ని జిల్లాలు చెప్పండి. నేను గుంటూరులో 23,459 మంది దివ్యాంగులు ఉంటే 2,489 మందిని గుంటూరులో తొలగించేశారంట, కేవలం గుంటూరులోనే. నెక్స్ట్ పల్నాడులో 35,96,000 మంది ఉంటే 3,300 మందిని తొలగించేశారంట పల్నాడులో. నెల్లూరులో 32,000 మంది ఉంటే 4,215 మందిని తొలగించేశారు. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ 32,000 మంది ఉంటే అక్కడ 2,899 మందిని తొలగించేశారు. అంటే ప్రతి జిల్లాలో ప్లాన్ ప్రకారం నిజంగా ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఆ వ్యక్తి సిగ్గుపడాలి. ఎవరికి వచ్చింది, ఏమొచ్చింది అనేది మనకు క్లారిటీ ఉంది. ఆ వ్యక్తి సిగ్గుపడాలి, నిజంగానే సిగ్గుపడాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు చేస్తున్నటువంటి వృధా. మీరు డబ్బులు లేవు అని చెప్పేసి ఈరోజు దివ్యాంగులు, వికలాంగుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తారు కదా. అక్కడికి మనకు చట్టం ఉంది సార్. ఏం చట్టం ఉంది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లా, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని. సరే, ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ ఆ ఒకరు ఇద్దరు సాకు చూపించి ఈరోజు మీరు పొట్టగొడుతున్నారు. ఒక్కొక్కరు బయటకు వచ్చి వీడియోలు చేస్తుంటే ఆ వీడియోలు చూడలేక కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం. ఆ పరిస్థితులు ఉన్నాయి.